పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మొబైల్ ఫోన్ యూజ్ చేసి మనం యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా మనం కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాప్ వచ్చేసి కైన్మాస్టర్, సెకండ్ యాప్ వచ్చేసి పిక్స్లాబ్, థర్డ్ యాప్ వచ్చేసి వైటీ స్టూడియో అండ్ ఫోర్త్ యాప్ వచ్చేసి ట్యూబబడ్డీ. ఫస్ట్ మనం మొబైల్ ఫోన్ యూజ్ చేసి మన వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తాం. అలా రికార్డ్ చేసిన వీడియోస్ని ఎడిట్ చేయడానికి మనం కైన్మాస్టర్ అనే యాప్ని అయితే యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ కైన్మాస్టర్ అని యూజ్ చేయొచ్చు, ఫిల్మోరా అని యూజ్ చేయొచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ యాప్ని అయితే మీరైతే యూజ్ చేయండి. మీకు ఈ కైన్మాస్టర్లో ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలో తెలియనట్టయితే యూట్యూబ్ సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళి హౌ టు ఎడిట్ వీడియోస్ ఇన్ కైన్మాస్టర్ అని అయితే కొట్టండి. మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు. మీరు ఆ వీడియోస్ అయితే చూసి మీరు ఈజీగా కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. మీరైతే నేర్చుకోండి. నెక్స్ట్ మనం వీడియో క్రియేట్ చేస్తాం, వీడియో ఎడిటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మన వీడియోకి థంబ్నెయిల్ అయితే కావాలి. సో థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మనం పిక్స్లాబ్ అనే యాప్ని అయితే యూజ్ చేస్తాం. నేనైతే ఆ యాప్ యూజ్ చేస్తాను, ఎందుకంటే దాని ఇంటర్ఫేస్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో పిక్స్లాబ్ అనే యాప్ని అయితే నేనైతే సజెషన్ చేస్తాను. మీ కన్వీనియంట్ ప్రకారం మీకు ఏ యాప్ అయితే నచ్చిందో ఆ యాప్ని అయితే యూజ్ చేయండి. మనకి ఇప్పుడు థంబ్నెయిల్ కూడా రెడీ చేస్తాం మనం. ఇంకా మన దగ్గర వీడియో ఉంది, థంబ్నెయిల్ ఉంది. మనం దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేయడానికి సింపుల్గా మనం యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వీడియో సింబల్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ గ్యాలరీలో, మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఎడిట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు టైటిల్, డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ అయితే ఎంటర్ చేసి అప్లోడ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్లోడ్ బటన్ ప్రెస్ చేయగానే మన వీడియో అయితే ప్రాసెసింగ్లోకి వెళ్ళి అప్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇంక దీంట్లో చూసుకున్నట్టయితే మన యూట్యూబ్ వీడియోకి మనం థంబ్నెయిల్ అయితే యూట్యూబ్ యాప్లో నుంచి అయితే అక్కడి నుంచి మనమైతే చేంజ్ చేయలేం. సో మనం యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ మార్చాలి కాబట్టి మనం వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేస్తాం. వైటీ స్టూడియో యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం అప్లోడింగ్ ఆల్రెడీ ప్రాసెసింగ్ అవుతున్న వీడియో అయితే మనకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎడిట్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కస్టమ్ థంబ్నెయిల్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మీరు పిక్స్లాబ్లో ఎడిట్ చేసిన థంబ్నెయిల్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుని ఇంకా మనం ట్యాగ్స్ ఏమైనా ఇచ్చుకోవాలన్నా, డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే రాసుకోవచ్చు. అండ్ సేవ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మనకైతే సేవ్ అయిపోతుంది. ఇంకా మన వీడియోకి అయితే ఈ థంబ్నెయిల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ వీడియో అప్లోడింగ్ కూడా అయిపోయింది. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటన్నది చూసుకోవడానికి మనం యూట్యూబ్ యాప్లో చూసుకోవచ్చు, కానీ యూట్యూబ్ యాప్లో చూసుకుంటే కొంచెం డిలే అయితే ఉంటుంది. సో నేనైతే ట్యూబబడ్డీ అనే యాప్ని అయితే మీకు సజెషన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఒకసారి రిఫ్రెష్ చేస్తే కరెక్ట్గా ఆ టైంకి మీకు ఎన్ని వ్యూస్ అయితే వచ్చినాయో, మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో మీ ఛానల్లో ఎగ్జాక్ట్గా చెప్తుంది. ఈ విధంగా ఈ 4 యాప్స్ని అయితే మీరు యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ని మీరు ఈజీగా మొబైల్లో రన్ చేయొచ్చు. ఈ వీడియోతో మీ సందేహాలన్నీ తీరిని అని అయితే నేనైతే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను.